మనమేమంటే సారా అవి మాట్లాడదాం కాబట్టి వి హావ్ టు ఫాలో హిమ్ డెఫినెట్ గా నేను అనేది ఏంటంటే తప్పకుండా ప్రజల కోసం ఏది మాట్లాడాలో తప్పు ఏముంది నా కొడకలారా కుక్కల కొడకలారా అంటే రేవంత్ రెడ్డి మీరు నేర్చుకోకుండా పదాలు నేను నేర్చుకోను కానీ మన ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు కదా మరి సహజంగానే కదా పేటెంట్ మీది కాపీ రైట్లు వాళ్ళు కూడా కాపీ ఎందుకు దానికంటే ముందు ఏం మాట్లాడలేదు సర్లే ఇక వద్దులే నేను అనేది ఏంటంటే వారి వయసుకు ఏది కేసీఆర్ గారి వయసుకు నాకు తెలిసి నేను నేర్పించే దాకా కాదు మీరేమైనా ట్రై చేయాలనుకుంటే మీరు లేడు అసలు ఐ థింక్ ఫర్ హిస్ ఎక్స్పీరియన్స్ హీ డజంట్ హ్యావ్ టు లెర్న్ కూడా వికే గారు రేవంత్ రెడ్డి గారికి నేర్పియండి మీకు మంచి సోదరులు కాబట్టి మీరు నేర్పియండి సో నేను అనేది ఎనీవేస్ వికే గారు నేను అనేది ఏంటంటే ఇవాళ చర్చ ఏం జరగాలి అనేది ఎగ్జాక్ట్లీ ఇవాళ మోదీ గారు కోరుకుంటున్నా కాంగ్రెస్ కోరుకుంటున్నా ఐ థింక్ దే ఆర్ సక్సీడింగ్ ఇన్ దట్ దాని రిజల్ట్ మాకు ఇంపాక్ట్ పడుతుందా అంటే ఎస్ నేను అంగీకరించాలి ఖచ్చితంగా పడుతుంది ఎందుకు మేము ప్రతిపక్షంలో ఉండి మేము మాకంటూ ఒక అజెండా ఉంటుంది వీళ్ళ హామీల గురించి మాట్లాడాలనుకుంటాం లేకుంటే 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రిపోర్ట్ కార్డు గురించి మాట్లాడాలనుకుంటాం కానీ పొద్దున్న లేస్తే వాళ్ళ మేమేం మాట్లాడాలి పరిస్థితి ఈడీ గురించి ఐటీ గురించి సిబిఐ గురించి నేనే కాదు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారూక్ అబ్దుల్లా గారికి ఈ 20 రోజుల్లో నోటీసులు వచ్చినాయి వారు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి మవ్వా మొయిత్రా గారు ఫైర్ బ్రాండ్ వారికి మొన్న నోటీసులు వచ్చినాయి వారు అదే మాట్లాడాలి డిఎంకేలో రాజా గారు సిబిఐ నోటీసులు వారికి వచ్చినాయి వారు అదే మాట్లాడాలి శివసేనలో ఒక ఎంపీ నామినేషన్ ఏర్చిండు మరుసటి రోజు ఇమీడియట్గా ఈడీ వాళ్ళు ఆయన దగ్గరకు పోయారు వాళ్ళు అదే మాట్లాడాలి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం మేము ఇవాళ అదే చర్చ చేయాలి అనే ఒక ప్రయత్నం నంబర్ 1 అది మీరు 3 ఇష్యూలు మాట్లాడారు నా దగ్గర ఒకటేమో మీరు అంటున్న లిక్కర్ దాంట్లో ఇంకొకటేమో ఇగోండి ఫోన్ ట్యాపింగ్ గురించి అన్నారు ఇది గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు ఒక 2 సంవత్సరాల ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కాంగ్రెస్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ ఛార్జెస్ బేస్లెస్ అని డీజీపీగా ఇవ్వడం జరిగింది ఇవాళ ఎందుకో సైలెంట్గా ఎందుకో ఉన్నారు మరి అంటే కుర్చీ దొరికిందనా పవర్ దొరికిందనా మహేందర్ రెడ్డి గారికి మరి డీజీపీకి అదే ఆ మాటనన్నా చెప్పండి యువర్ రైట్ ఆ మాటనన్నా చెప్పండి ఇంక్లూడ్ చేయండి నాకు తెలియదు ఇందులో నాకు తెలియకుండా జరిగింది అని మహేందర్ రెడ్డి గారిని ఇందులో పెట్టండి మీరు అన్న పాయింట్ కరెక్ట్ మహేందర్ రెడ్డి గారు అప్పుడు ఎందుకు అన్నారు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని మీరు అంటున్నారు కదా మీ పాయింట్ వ్యాలిడ్ అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే డీజీపీ కాదు కదా పక్కనున్నోడు కూడా తెలియకుండా ఏమైనా చేయగలవు చెప్పమంటే అట్లా ఇది కూడా అట్లా అంటే డైరెక్ట్ అసలు ఇక టెలికాం ప్రొవైడర్స్ తెలియకుండా ట్రాయ్కి తెలియకుండా జరిగింది అని అనొచ్చు టెలికాం ప్రొవైడర్ తెలియకుండా నీకో లక్ష ఇప్పుడు నువ్వు కార్వాన్ పోటీ నేనైతే ఫోన్ టైపింగ్ చేయలేదు మీరు ఎట్లా మీకు ఎట్లా తెలుసో మీకు తెలియాలి నాకు తెలియదు అది ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు కాంగ్రెస్ వాళ్ళకి చేయలేదు కానీ చర్చ యు ఆర్ సో నైస్ లైక్ మీ ఐ నో ఓకే ఇప్పుడు మీరు మీ నియోజకవర్గం ఏంటిది ఎక్కడి నియోజకవర్గం ఎందుకు లేండి అది రాదు కంటోన్మెంట్ ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియాలో నీకు వాట్ ఎవర్ అదే నెట్వర్క్ ప్రొవైడర్ అయినా వాళ్ళకి తెలియకుండా 1,00,000 నంబర్లు ఇప్పినా మీ ఏరియాలో ఉండే ఓటర్లు ఇప్పించడం వేరే ఇక్కడ మీరు ఏదైనా చేయొచ్చు ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు పవర్ ఉంటే మీరు కంక్లూడ్ చేయండి మహేందర్ రెడ్డి గారిని ఇందులో పెట్టండి శివధర్ రెడ్డి గారిని పెట్టండి వీళ్ళందరినీ కూడా పెట్టి మీరు చేయండి మేమేం విచారణ వద్దనంటలేం మీరు ఇవాళ చేసే పని ఏంటి మీరు అంటున్నది కాళేశ్వరం అంటున్నారు